హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని చెప్పేసి అని అనుకుంటున్నాను. అండ్ నేను నిన్న ఒక లైవ్లో ఒక చిన్న అబద్ధం చెప్పాను. ఐఎమ్ నాట్ మ్యారీడ్ అని చెప్పాను. కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం ఇష్టం. నేను ఏదో చిల్ కోసం అదే ఏదో సరదాగా చెప్పాను తప్ప అంతకుమించి ఇంకేం కాదు. అండ్ దిస్ ఈజ్ మై డాటర్. సి ఎలా ఉందో, నాతో చాలా క్లోజ్గా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది మా ఏరియాలో ఫంక్షన్ హాల్, అంటే మా విలేజ్ చూపిద్దామని చెప్పేసి అని అనుకున్నాను. అయినా సరే ఎర్లీ మార్నింగ్ అలా బయటికి వెళ్ళాలని చెప్పేసి అని అనిపించింది. రీజన్ ఏంటంటే కూల్గా ఉంది, చిల్డ్రన్స్ డే, టైం నా చేతిలో ఉంది. సో ఎందుకు ఇంట్లోనే అలా ఉండిపోవడం అని చెప్పేసి అని అలా స్కూటీ తీసుకుని అలా బయటకు వచ్చాను. ఇదంతా మా ఏరియా చూడండి ఎలా ఉందో, పచ్చని పొలాలతో అక్కడను చాలా చక్కగా ఉంది కదా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఇవన్నీ వరి పంటలు అవినా. అండ్ మార్నింగ్ సూర్యోదయం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ టైమింగ్ ఏంటంటే 6 to 7 ఈ టైం అప్పుడు సన్లైట్ చాలా బాగుంటుంది. అండ్ వింటర్ సీజన్ కదా, బయటకు వచ్చేటప్పుడు కొద్ది చలి, కొంచెం ఎండ అలా అన్నమాట. సో ఫైనల్గా నేను ఎక్కడికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నానంటే డ్యామ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి అని ఆలోచన మీద వెళ్ళాను. యాక్చువల్లీ దేవరపల్లి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నాను. కాదు, నాకు డ్యూటీకి టైం అయిపోద్ది అని చెప్పేసి అని, ఎందుకు డ్యూటీ సెలవు పెట్టడం అని చెప్పేసి అని అలా సరదాగా బయటకు వచ్చాను. అది డ్యాము చూడండి, డ్యాము. కానీ లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ వెళ్ళలేదు. చనిపోయారు ఒకరు, అంతవరకు వెళ్ళాను. లోపలికి ఇంకా వెళ్ళాను కానీ వెళ్ళలేదు, దగ్గరికి వెళ్ళలేదు. మీకు కంప్లీట్గా చూపిద్దాను. అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తానులేండి, సరేనా. అండ్ ఇది సన్లైటు మార్నింగ్ అలా ఒక టీ పాయింట్ దగ్గర ఆపుదామని చెప్పి పేరుకే, కానీ టీ పాయింట్స్ చాలా ఓపెన్ చేసి ఉంటాయని చెప్పేసి, అంటే టీ టైమ్స్ చాలా ఉన్నాయి, కాకపోతే టీ టైమ్స్ ఓపెన్ చేయలేదు. ఇదంతా విలేజ్ చూడండి, డ్యామ్ దగ్గర ఎలా ఉందో. మేఘద్రి డ్యామ్ ఉంది కదా అక్కడ. సో చాలా కూల్గా ఉంటుంది ఆ ఏరియా కూడా. ఆఫ్టర్నూన్ అయినా, ఈవినింగ్ అయినా, మార్నింగ్ అయినా సరే ఎండ్ అని చెప్పేసి అని ఉన్నాయి కూర్చోడానికి చక్కగా ప్లేస్. అది కూడా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఆ ప్లేస్ కూడా. బుద్ధుని విగ్రహాలు, ఇంకా శివుని బొమ్మలు అన్నీ కూడా చాలా ఉన్నాయి. అలా మార్నింగ్ రైడ్కి వెళ్ళాను. సో ఎలా ఉంది మా విలేజ్? బాగుందా బాగాలేదా? మీ విలేజ్ ఎలా ఉంటుంది చూడండి ఈ బొమ్మలన్నీనా. అండ్ నెక్స్ట్ అలా ఫైనల్గా అలా ఇంకా డ్యామ్ దగ్గరికి దగ్గరలో వెళ్ళిపోయామని చెప్పేసి అని అనుకున్నాను. వెళ్ళిపోయినా అక్కడ బిగ్ షాక్ ఏంటని చెప్పేసి అంటే అక్కడ వేరే వాళ్ళు చనిపోయారు, అక్కడే వేశారు. సో ఇంకా వెళ్ళడం అన్ఎక్స్పెక్టెడ్గా అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. లేదనుకుంటే ఆ వీడియో మొత్తం టోటల్గా పీసెస్ అవి చూపిద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఫైనల్గా ఒక టెంపుల్ దగ్గరికి వచ్చి ఆగాను. చూడండి టెంపుల్ దగ్గరికి లోపలికి వెళ్ళలేదు, స్వామిలు అక్కడ ఉన్నారు. సో వాళ్ళు పూజ చేసుకుంటున్నా వెళ్ళలేదు. ఇది శివుని విగ్రహం. ఎలా ఉంది? బాగుందా? ఎంత పెద్ద విగ్రహం చూడండి, ఎంత హైట్లో ఉందో. అది చూడండి, మెడలో పాము, త్రిశూలం, అదిన చాలా పెద్ద విగ్రహం అక్కడ. ఇదేమొచ్చి గుడి, శివుని గుడి. అండ్ ఫైనల్గా ఇంకా వచ్చేసాను, వేపగుంట దగ్గరలో వచ్చాను. టిఫిన్ చేయాలని చెప్పేసి అని అనిపించింది. టిఫిన్ సెంటర్లో ఆగాను. దిస్ ఈజ్ మై డాటర్. చూడండి ఎంత హ్యాపీగా ఉంటుందో నాతో పాటు. అండ్ గారి తింటారని చెప్పేసి అని అడుగుతుంది టిఫిన్ సెక్షన్లో. అండ్ దానికి చలాస్తుందంట, అవి పెట్టమని చెప్పేసానంటే నా చేత సేవ చేయించుకుంటుంది మా మేడం. అది. అండ్ ఫైనల్గా నాకు పూరి అంటే అస్సలు నచ్చదు, కానీ పూరి తింటున్నాను కూడా. ఎందుకో తినాలనిపించింది, తింటున్నా అంతే. మార్నింగ్ టైంలో ఇడ్లీ దోశ తప్ప ఇంకా రెండోది ఇంకేం తీసుకోను, కానీ తింటున్నాను. కానీ నేను ఒక అబద్ధం చెప్పాను కదా, నాకు మ్యారీడ్ అని చెప్పేసానే. సో ఐఎమ్ మ్యారీడ్. దిస్ ఈజ్ మై డాటర్ ఆల్సో. అండ్ 2 కుక్క పిల్లలు ఉన్నాయి. చాలాసేపు నుంచి చూస్తున్నా, చిన్నపిల్లలు ఫుడ్ కావాలని చెప్పేసాను. దానికి కొంచెం ఒక పూరిని తినేసి ఒక పూరి దాన్ని పెట్టేశాను. మనం తినేది తక్కువే, ఎక్కువ తినేది పెద్ద ఫీల్ అయిపోతాం. పెద్ద రెస్టారెంట్కి అక్కడికి వెళ్ళిపోతాం కదా తిరుమల. కానీ ఒక్క రోజుకి నేను టీ 4 or 5 times తాగుతాను. నాకు టీ అంటే చాలా ఏమో తెలియదు, కానీ నా బ్రెయిన్ వర్క్ చేయాలంటే టీ ఉండాలి. అది ఫైనలీ. సో మార్నింగ్ 6 నుంచి 8 లోపు ఈ వీడియో.